నమస్కారం. వరలక్ష్మి వ్రత ప్రత్యేకం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా. అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. పచ్చని తోరణాలు, ఆకుపచ్చని తోరణాలు, పచ్చని గడపలు, అలాగే గలగల్లాడే గాజుల సవ్వడుల మధ్య ఎంతో కళకళలాడుతూ శ్రావణ మాసాన్ని జరుపుకుంటూ ఉంటాము. మరి ఈ శ్రావణ మాసంలోనే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని మనం వరలక్ష్మీ వ్రతంగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము. మరి లక్ష్మీనారాయణులకు ఎంతో ప్రీతిపాత్రమైన వరలక్ష్మీ వ్రతాన్ని సౌభాగ్యం కోసం, అష్టైశ్వర్యాల కోసం, సకల శుభాల కోసం నిర్వహించుకుంటూ ఉంటాం. అంతేకాదు మనకి అంటే ప్రతి మహిళల్లోనూ అమ్మవారిని తలుచుకుని, అమ్మవారిని ఊహించుకుని మనము దానాలు, వాయనాలు ఇచ్చిపుచ్చుకోవడం చూస్తూ ఉంటాము. మరి వరలక్ష్మీ వ్రతానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అలాగే మనకి వాయనాలకి శనగలు ఎందుకు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాము? తోరాలకున్న ప్రత్యేకత ఏంటి? వీటన్నిటి గురించి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రామాయణ ప్రవచన సుధాకర డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాము, వరలక్ష్మీ వ్రత విశిష్టతను అడిగి తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. గురుగారు, వరలక్ష్మీ వ్రతానికి ఎందుకని అంత ప్రత్యేకత ఉన్నది? వరలక్ష్మీ వ్రతం అనేది ఏదో భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో అలా పూజ చేసుకుని ముగించేది కాదు. అమ్మవారు మౌనంగా ఒక ఉపదేశాన్ని స్త్రీజాతి మొత్తానికి ఇచ్చేటటువంటి వ్రతం ఇది. శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. దేవాలయంలో ఏ పూజ జరిగినా చిట్ట చివరిలో మంత్రపుష్పం చదివేటప్పుడు ప్రతి పూజ ముగింపులో ఈ శ్లోకం చదువుతారు. మనకి 6 లక్ష్ములు, యనమండుగురు గారు. ఆ 8 లక్షలు దేంట్లో ఉన్నారో అనుకుందాం. శుద్ధలక్ష్మి వరుసగా ఇలా చూసుకుంటే లక్ష్మి, అలక్ష్మి అని 2 భేదాలు ఉంటాయి. లక్ష్మి, అలక్ష్మి. లక్ష్మి అంటే ధర్మబద్ధంగా సంపాదించింది ఏదో అది మాత్రమే లక్ష్మి. అలక్ష్మి అంటే అధర్మబద్ధంగా మనకు వచ్చి పడింది లేదా మనమే సంపాదించింది ఏదో అది అలక్ష్మి. ధర్మరాజు తన పాండవులైనటువంటి మిగిలిన 4 కలిసి అమోఘమైన యుద్ధాన్ని చేసి మొత్తం రాజ్యానికి అధినేత అయి పట్టాభిషిక్తుడు కాబోతున్నప్పుడు కృష్ణుడు ఆగు అన్నాడు. ఇదేమిటి? ఎంతమంది కుటుంబాలని ఛిద్రం చేశాం, ఎన్ని అక్షౌహిణుల సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రక్తసిక్తమైనటువంటి శరీరాలు కలిగిన వాళ్ళుగా చేశాం. ఎందరెందరూ రాజవంశాలని తిట్టారు. ఇలా మనం సంపాదించేటువంటి రాజ్యమా? ఇది అలక్ష్మి అవుతుంది. సరిగా సంపాదించినటువంటి రాజ్యం కాదు ఇది. దీన్ని శుద్ధలక్ష్మిగా మార్చుకోవాలి అంటే, ఈ అలక్ష్మి లక్ష్మిగా మార్చుకోవాలి అంటే ఇది చేయవలసిందని ప్రత్యేకంగా 3 రోజుల పాటు అత్యద్భుతంగా హోమాలను చేయించి అప్పుడు పట్టాభిషిక్తుడిని చేయించాడు. గుర్తుంచుకోగలగాలి. మేము అలా సంపాదించాం, ఇలా సంపాదించాం, అబద్ధాలాడి సంపాదించాం, మోసం చేసి సంపాదించాం, ఒకరిని వంచి సంపాదించాం. ఇలా సంపాదించిందంతా అశుభ్రలక్ష్మి, అలక్ష్మి అవుతుంది. దాన్ని తొలగించుకున్నట్లయితే అది లక్ష్మిగా పరిణమించి మనకి ఇబ్బందుల్ని కలగచేయదు. ప్రేక్షకులది చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది చెవికి వినినటువంటి సందర్భంలో. కుటుంబాల్లో ఛిద్రాలు, సంసారాల్లో ఇబ్బందులు, సంపాదించిన సొమ్ములో వ్యాధికి ఎంతెంతో ఖర్చు అయిపోవడాలు, ఇవన్నీ కూడా అలక్ష్మికి తార్కాణం. అంచేత అమ్మవారు చెప్తోంది, ఒరే వసే ధర్మబద్ధంగా సంపాదించండి అని. 2 శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ. ఉత్తర భారతంలో గర్భాన్ని ధరించింది. పాండవ వంశాల్లో ఎక్కడ అంకుర రూపంగా కూడా ఏ శిశువు పెరగడానికి వీల్లేదు అని అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వేశాడు.
అప్పుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడి కృష్ణ అవతారమూర్తిగా నారాయణాస్త్రాన్ని వేశాడు. అంతటి అస్త్రాన్ని అసలు ప్రయోగించకూడదు. బ్రహ్మాస్త్రాన్ని వీడు ప్రయోగించకూడదు, ఆయన ప్రయోగించకూడదు, కానీ తప్పనిసరి అయింది. చాలా దుఃఖం అనిపించింది. అలాంటి సందర్భంలో ఆ లోపల ఇంకా శిశువుగా యువతలకి రాకుండానే తన మీదికి వస్తున్నటువంటి బ్రహ్మాస్త్రపు బాధని పరీక్షగా చూశాడు. ఆ మహానుభావుడైనటువంటి ఆయన పచ్చని పట్టు వస్త్రంతో పీత అంబరం ఇక్కడ ఉత్తరీయంగా వేసుకుని అలా వస్తున్నటువంటి ఆ బ్రహ్మాస్త్రపు బాధని ఖండించడాన్ని పరీక్షగా చూశాడు, పరీక్షితయ్యాడు. ఇక్కడ అలక్ష్మిని లక్ష్మిగా చేశాడు. అలక్ష్మి ఏమిటి అని ఆలోచిస్తే కౌరవ వంశం నాశనం అయిపోయింది ఆ అశ్వత్థామ చేసిన పనికి. ఆ రెండు అశ్వత్థామని ఇలా పురవాయించినటువంటి దుర్యోధనుడికి పేరు ప్రతిష్ట పూర్తిగా పోయాయి అలక్ష్మి కాబట్టి. ఏ అశ్వత్థామ ఈ పని చేశాడో తన తండ్రి తల తెగగొట్టబడి చచ్చాడు. ఎంత దారుణం ద్రోణ మహానుభావుడికి అలా జరగడం. తాను జీవించినంతకాలం కూడా చీము నెత్తురు దుర్వాసనతో శాశ్వత కాలం ఉండేలాగా దీర్ఘాయుష్యాన్ని ప్రసాదించాడు కృష్ణుడు. ఇది అలక్ష్మి. లక్ష్మి ఏమిటంటే చక్కనైనటువంటి అభిమన్యు జన్మ. జయలక్ష్మి ధర్మబద్ధంగా రాజ్యాన్ని సంపాదించారే పాండవులు, అది జయలక్ష్మి. దాని కంటే గొప్పది మరొకటి చెప్దాం, ఇందాక అది అనుకున్నాం కాబట్టి. ఏ విధంగానూ కూడా కృష్ణుడు తనని చేసుకుంటాడనేటటువంటి నమ్మకం లేదు రుక్మిణికి. రుక్మి అనేటటువంటి వాడు శిశుపాలుని సోదరుడు. ఏమైనా సరే ఈ నీచుడికి నేను నీచాతి నీచుడిని కాబట్టి వివాహం ఆ రుక్మిణికి చేసి తీరవలసిందే అని పట్టుబట్టాడు.